ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నేడు ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆదాము అవ్వలను సృజించిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. ఆయన ఆశీర్వదించాడు. అయితే వారి అవిధేయతను బట్టి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని శపించాల్సి వచ్చింది. కన్నబిడ్డలు బాగుండాలని కోరుకొని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? బిడ్డలు బాగుండాలని కొన్ని షరతులు పెడతారు. ఈ సర్వ సృష్టిని మనుషుల కోసం సృష్టించిన దేవుడు వారు నాశనం అవ్వాలని కోరుకుంటాడా? మనం సంతోషంగా ఉండాలనే దేవుడు మన ముందు జీవము మరణము, ఆశీర్వాదం శాపం ఉంచి నువ్వేం కోరుకుంటావు అని మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి మనం బాగా ఆలోచించి ఏదో ఒకటి కోరుకోవాలి. జీవమును కోరుకుంటే ఆశీర్వదింపబడతాం, శాపాన్ని కోరుకుంటే మరణిస్తాం. ఆశీర్వాదం అనగానే చాలామందికి గుర్తొచ్చే వాక్యం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. అయితే ఆ ఐశ్వర్యం అనుభవించే శక్తి ఇచ్చినప్పుడే అది ఆశీర్వాదం అవుతుంది. ఆశీర్వాదం అనగానే అందరూ సంపద అనుకుంటారు. ఆస్తిపాస్తులతో తొలదోవడమే దేవుడిచ్చే ఆశీర్వాదం అనేది అందరి భావన. మనకు ఉన్న వాటికి మనం అనుభవించగల శక్తి ఉంటేనే అది ఆశీర్వాదం అవుతుంది. కోట్ల ఆస్తి ఉన్న బీపీ షుగర్ ఉంటే వారు కోరుకున్నవి తినలేరు. ఎక్కడికి వెళ్ళినా శరీరం సహకరించదు. దేవుని ఆశీర్వాదం ఇలాంటి స్థితిని ఇస్తుందా? మనుషులు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం అడుగుతారు, ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం అడుగుతారు. దేవుని ఆశీర్వాదం అంటే ఐశ్వర్యము, ఘనత కాదు, ధనసమృద్ధి కాదు. ఆరోగ్యం, సంతోషం, సమాధానం ఇవన్నీ జీవమైన ప్రభువులో దొరుకుతాయి. అందుకే మనము జీవాన్ని కోరుకుంటే దానితో పాటు ఆశీర్వాదం, శాపాన్ని కోరుకుంటే దానితో పాటు మరణం ప్రాప్తిస్తాయి. జీవం ఆశీర్వాదం, శాపం మరణం మన ఎదుట ఉంచి ఏది కోరుకుంటావో నీ ఇష్టం. అందులోకి మనం ఆయనను ప్రేమించి జీవాన్ని కోరుకుందాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యతను బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము ఆశీర్వాదం, ఆయుష్, ఆరోగ్యం, సమాధానం ఇవి మీలో ఉన్నాయి. మీరు జీవమై ఉన్నారు. మేము జీవమైన మీరిచ్చే ఆశీర్వాదం మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. మేము ధనాన్ని కలిగి ఉంటే వాటిని అనుభవించే బాధ్యత లేకపోవటం ఆశీర్వాదం లేకపోవటం. ఒకవేళ ధనం లేకపోయినా మేము మా జీవితాన్ని సంతోషంగా, సమాధానకరంగా, సుఖంగా జీవించటం ఆశీర్వాదం. అది మీ అంతున్నది. మీ ఐశ్వర్యము, మీ ఆశీర్వాదం మేము పొందుకోగలడానికి మీరు మాకు సహాయం చేయండి. మేము మిమ్మల్ని కోరుకునే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకోండి.
వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలం లేకున్న వారికి ఇవ్వని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.